హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకేవి ఫుడ్ మీ అమ్మని మీ ముందుకు వచ్చినాను. పాయా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీరలు, కరివేపాకు చూపించినాను కదా, ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిరపకాయలు చూపించినాను. ఇక్కడ మసాలా దినుసులన్నీ చూపించినాను కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పాయ అది కాళ్ళని ముందే నేనైతే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. కుక్కర్లో విజిల్ పెట్టి అది మీకు బాగా మెత్తగా ఉడకాలంటే అది మీ ఇష్టం. నేనైతే ఒక 10 విజిల్ దాకా నేను పెట్టినాను. బాగా మెత్తగా అయితే ఉడికింది. అలా ఉడకబెట్టుకున్న తర్వాత సరిపడ నూనె వేసుకున్న, మసాలా దినుసులు వేసిన, పచ్చిమిరపకాయలు, ఇది అలా కాసేపు వేగనిద్దాము. ముందే తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, చిన్నవి ఒక 3 అయితే వేసుకున్నాను నేను ఎర్రగడ్డలు. పచ్చిమిరపకాయలు అయితే ఒక 5-6 వేసుకున్నాను, ఎందుకంటే మిరప్పొడి తక్కువ వేయాలనుకునేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. ఎందుకో నాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి బిర్యానీ చేస్తే చాలా ఇష్టం అండి. అదే మిరప్పొడి వేసినామంటే ఎందుకో నాకు అంతగా నచ్చదు. అందుకనేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. అల్లం తెల్లగడ్డ అయితే నేను తక్కువే నూరుకున్నాను, అంటే 1 కేజీ బియ్యమే కదండి. అందుకనేసి ఒక 50 గ్రాముల, 1 కేజీ బియ్యం కన్నా కొంచెం తక్కువ ఉన్నింది. 50 గ్రాముల తెల్లగడ్డలు, 100 గ్రాముల దాకా అల్లం అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు అల్లం కొంచెం ఎక్కువ వేసినామంటేనే బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగొస్తుంది. ముందే తరిగి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నాను. పెద్ద టమాటాలు ఒక 3 అయితే నేను తరుక్కున్నాను. టమాటాలు అయితే నూనెలో వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడదాము కొంచెం. ఎందుకంటే టమాటాలు సాల్ట్ వేసినట్టు కొంచెం మెత్తబడుతుంది. నేను తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే కాళ్ళు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అయితే వేసినాం కదా, అందువల్ల దీనికి కొంచెం తక్కువ వేసుకున్నాను. అందులోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి. టమాటాల మెత్తబడనిద్దాం కాసేపు. చాలా బాగా వచ్చిందండి. నేనైతే తిని చూసినాకనే వీడియో పెడతా ఉన్నాను. ఎంత బాగా వచ్చిందంటే అంత కమ్మగా ఉండింది. నేను రైస్ కూడా సోనా మసూర అయితే నేను వాడలేదు, మేము ఇంట్లో కొట్టించుకొచ్చుకున్న రైసే వాడినాను. చాలా బాగా వచ్చింది. ఇది జీరక సంబా అంటారు కదా, ఆ పొట్టి పొట్టి రైసు అలా ఉండింది. అంత కమ్మగా వచ్చింది అండి బిర్యానీ. ఇంట్లో మేము కొట్టించుకున్న రైసే వేసి వండినాను. కరివేపాకు, కొత్తిమీరలు, పుదీనా 3 వేసుకున్నాను. కరివేపాకు నేను బిర్యానీకి వేయను, ఇంక వేస్తూ ఉన్నాను. ఎందుకంటే పాయా బిర్యానీ కదా, అది కొంచెం వాసన మార్చాలంటే కొన్ని వేయక తప్పదు, వేయాల్సిందే. కస్తూరి మేతి కూడా కొంచెం ఎక్కువ వేసాను. కొంతమందికి నచ్చదు కదండి, అందుకనేసి కొద్దిగా పసుపు పొడి అయితే వేసుకుందాము. మిరప్పొడి అయితే కొంచెం వేసానండి, ఎందుకంటే ఎక్కువ కారం వేయాలనుకోవాలా. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగా వస్తుంది, నాకు ఇష్టం. అయితే కారం కూడా తగ్గించినాను, ఎందుకంటే మా మనవరాలు చిన్న పాప 1.5 సంవత్సరం అయింది, ఆమె తినలేంది కదా, అందుకనేసి కారం తక్కువ వేసి చేశాను నేను. అయినా బాగా వచ్చింది, కమ్మగా అయితే ఉన్నింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైమే పాయా బిర్యానీ చేయడం. బాగా ఉడికిందండి. ముక్కలు అయితే ఎక్కువ విజిల్ అయితే నేను పెట్టాను కదా, అందువల్ల దాంట్లో నీళ్ళు కూడా తక్కువ, ఒకే గ్లాసు నీళ్ళు దాకా నిలిచింది అంతే. బాగా ఇంకిపోయింది, అంటే ఎక్కువ విజిల్ పెట్టినాను నేను. దానికి అలాగే కాసేపు ఉడకనిద్దాం. మసాలా పట్టాక కొంచెం మసాలా బాగా ముక్కలకు పట్టిన తర్వాత మటన్ మసాలా అయితే కాసంత వేసుకుందాము. కొంచెం అడుగు పడుతుంది కదా, ఏమైనా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినామంటే వెంటనే అడుగైతే పడుతుంది. మనం సన్న సెగ మీదే కలుపుకోవాలి.
కుక్కరే కదా మందంగా ఉంది, ఉన్నా కానీ అడుగు పడుతూ ఉంది కదా. ఇప్పుడైతే బాగా ఉడికిందండి, ముక్కలకి కారం కూడా పట్టింది బాగానే. ఇప్పుడైతే మనము రైస్ వేసుకునేస్తాము. ముందే నానబెట్టి కడిగి నానబెట్టుకున్నాను నేను బియ్యము. జీలకర్ర మసూర లాగానే సన్నగా బాగుంది బియ్యము, మా ఇంటి బియ్యమే బాగా వచ్చింది. కాసేపు మనము నూనెలో అలా కలిపినామంటే రైస్ పొడిగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నూనెలో కాసేపు అలా కలిపి తర్వాత నీళ్ళు పోయాలి. ఎప్పుడు రైస్ మనకి అప్పుడు అన్నం పొడిగా వస్తుంది. నీళ్ళు అయితే పోసుకుందాము. చూసారా, దాంట్లో ముక్కలు ఉడకబెట్టినాను కదా, ఆ నీళ్ళు అయితే ఒకే గ్లాస్ అయితే ఉండిందండి. మూడు గ్లాసులు ఇక్కడికి 4 గ్లాసుల జ్యూస్తో కలిపి 4 గ్లాసులు, 4:30 అయితే నేను పోసాను. ఎందుకంటే రెండే పోస్తానండి నేను. ఇది ఇంటి బియ్యం కదా, ఒకవేళ గంజి అలా ఉండొచ్చేమో అనేసి. అంతగా గంజి అయితే లేదు. అందులోనూ మనము అలాగే రైస్ కుక్కర్లో పెట్టేదానికి ఇలా చేసేదానికి తేడా ఉంటుందండి. ఇది నూనె చెప్పినాను కదా, నూనె పగులుతుంది కాబట్టి పొడిగానే వస్తుంది. అయినా నేను 4 గ్లాసే నీళ్ళు అయితే పోసాను. దాంట్లో జ్యూసీ ఆ గ్రేవీ అయితే ఉండింది కదా, అందువల్ల 3 గ్లాసుల బియ్యానికి 4:30 గ్లాసు నీళ్ళు పోసాను నేను. ఒక విజిల్కే అండి. అయితే కుక్కర్ ఆపేసి నేను అలా ఉండిపోయాను. మూత తీసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, సారీ అండి. కొంచెం రైస్ తీసేసిన తర్వాతే నేను తీశాను. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. చెప్పినాను కదా, తిని చూసే మీకు పెడతా ఉన్నాను నేను. ఎంత బాగుండిందంటే అంత కమ్మగా ఉండింది. ఇంటిలో మేము కొట్టుకొచ్చుకునే రైస్ అది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.